everybody, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు పిల్లలతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదా. అయితే ఈ వీడియోలో వాళ్ళకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు టింగ్లిష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగి ఉన్నాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎండమావి. ఎక్కువగా ఎడారిలో ఉంటూ ఉంటాయి కదా. అయితే ఎండమావని ఇంగ్లీష్లో మిరాజ్ అని అంటాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నీకు వేరే పనేమీ లేదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ టు డూ ఆర్ డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ సోమరితనం లేదా బద్ధకం. ఇది మన డైలీ లైఫ్లో చాలా ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే నువ్వు చెప్పినవన్నీ వింటావు కానీ ఏది చేయవు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నువ్వు చెప్పులు నాకుతున్నావెందుకు. పిల్లలు చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ లికింగ్ యువర్ షూస్ ఆర్ వై ఆర్ యూ లికింగ్ ద శాండిల్స్ ఈ విధంగా అడుగుతాం. లికింగ్ అంటే నాకడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ where did you learn this habit of licking shoes or where did you learn this habit of licking sandals అంటే నువ్వు చెప్పులు నాకడం అనే ఈ అలవాటుని ఎక్కడ నేర్చుకున్నావు అని. Now the example number 2 of this sentence is you got cold and fever because of this or you got cold and fever because of this habit అంటే నువ్వు ఈ అలవాటు వల్ల లేదా నీకు ఈ అలవాటు వల్ల జలుబు అలాగే జ్వరం వచ్చింది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ త్వరగా సాక్సులు వేసుకొనిరా. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇవి చాలా ఫ్రీక్వెంట్గానే చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ క్విక్లీ పుట్ ఆన్ యువర్ సాక్స్ అండ్ కమ్. యూ క్విక్లీ పుట్ ఆన్ యువర్ సాక్స్ అండ్ కమ్ ఈ విధంగా చెప్తాం. పుట్ ఆన్ యువర్ సాక్స్ అంటే నువ్వు నీ సాక్సులను వేసుకో అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ I can't do such small things for you. Learn to do it yourself. I can't do such small things for you. Learn to do it yourself. అంటే ఇంత చిన్న చిన్న పనులను కూడా నీ కోసం నేను చేయలేను. నీ అంతట నువ్వే లేదా నువ్వే నేర్చుకో అని. Another example is after putting on the socks, fill the water bottle with water. After putting on the socks, you fill the water bottle with water. అంటే నువ్వు సాక్సులు వేసుకున్న తర్వాత వాటర్ బాటిల్లో నీళ్లను నింపు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఈరోజు స్కూల్ ఎందుకు లేదు. ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఇస్ యువర్ స్కూల్ హాలిడే టుడే. వై ఇస్ యువర్ స్కూల్ హాలిడే టుడే ఈ విధంగా అడుగుతాం. అంటే ఈరోజు నీ స్కూల్కి ఎందుకు సెలవు అని. దీన్నే మనం వాడుక భాషలో ఈరోజు నీకు స్కూల్ ఎందుకు లేదు అని అడుగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ tomorrow is a holiday, so you should complete all your pending works by tomorrow. Tomorrow is a holiday, so you should complete all your pending works by tomorrow. అంటే రేపు నీకు సెలవు కాబట్టి నువ్వు నీ పెండింగ్ వర్క్స్ అన్నిటినీ లేదా నీకు మిగిలి ఉన్న వర్క్స్ అన్నింటినీ రేపటిలోగా కంప్లీట్ చేయాలి అని. Another example is there should not be a single complaint about your homework from your teacher. There should not be a single complaint about your homework from your teacher. అంటే నీ హోంవర్క్ గురించి మీ టీచర్ నుంచి నాకు ఒక్క కంప్లైంట్ కూడా రావడానికి వీల్లేదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎందుకు దాచావు. తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో
Why did you hide your progress report? Why did you hide your progress report? ఈ విధంగా అడుగుతాం. హైడింగ్ అంటే దాచడం అని. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ why are you so scared if you get low marks in one subject? Why are you so scared if you get low marks in one subject? అంటే నీకు ఒక్క సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చినందుకు నువ్వు ఎందుకు ఇంతలాగా భయపడుతున్నావు అని. Another example is next time study more and get good marks in that subject. Next time and get good marks in that subject. అంటే ఈసారి నువ్వు ఎక్కువగా చదివి ఆ సబ్జెక్ట్లో మంచి మార్కులను తెచ్చుకో అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నువ్వు ఒక్క పని కూడా చేయట్లేదు. పిల్లలు ఒక్క పని కూడా ముట్టుకున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ నాట్ డూయింగ్ అ సింగిల్ థింగ్ ఆర్ యూ ఆర్ నాట్ డూయింగ్ అ సింగిల్ టాస్క్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ who will do all your work if you sit idle and look at your phone? Who will do all your work if you sit idle and look at your phone? అంటే నువ్వు ఖాళీగా కూర్చొని నీ ఫోన్ చూసుకుంటూ ఉంటే నీ పనులన్నీ ఎవరు చేస్తారు అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే లర్న్ టు కీప్ యువర్ బుక్స్ అండ్ ఆల్ యువర్ బిలాంగింగ్స్ టుగెదర్ ఆర్ లర్న్ టు కీప్ యువర్ బుక్స్ అండ్ ఆల్ యువర్ బిలాంగింగ్స్ అసైడ్. అంటే నువ్వు నీ పుస్తకాలన్నింటినీ అలాగే నీ వస్తువులన్నింటినీ ఒక దగ్గర పెట్టుకోవడం నేర్చుకో అని. సెంటెన్స్ నెంబర్ 6 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఎక్కువగా తినకు నీకు దగ్గు వస్తుంది. పిల్లలు చాక్లెట్స్ లేదా ఐస్ క్రీమ్స్ని ఎక్కువగా తింటూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ టూ మచ్ యూ విల్ కాఫ్ ఆర్ డోంట్ ఈట్ టూ మచ్ యూ విల్ గెట్ కాఫ్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ eating all the chocolates at once will rot your teeth and also give you a cough. Eating all the chocolates at once will rot your teeth and also give you a cough. అంటే అన్ని చాక్లెట్లను ఒకేసారి తిన్నట్లయితే నీ పళ్ళు పుచ్చిపోవడంతో పాటు నీకు దగ్గు కూడా వస్తుంది అని. Now the example number 2 is once you look at your teeth in the mirror, they are all rotten. Once you look at your teeth in the mirror, they are all rotten. అంటే నువ్వు ఒకసారి నీ పళ్ళని అద్దంలో చూసుకో, నీ పళ్ళన్నీ బాగా పుచ్చిపోయాయి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఫ్రిడ్జ్లో ఉండాల్సిన ఐస్ క్రీమ్ ఏమైంది. ఇది ప్రతి ఇంట్లోనూ అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ హ్యాపెన్ టు ద ఐస్ క్రీమ్ దట్ వాజ్ సపోజ్ టు బీ ఇన్ ద ఫ్రిడ్జ్. వాట్ హ్యాపెన్ టు ద ఐస్ క్రీమ్ దట్ వాజ్ సపోజ్ టు బీ ఇన్ ద ఫ్రిడ్జ్ ఈ విధంగా అడుగుతాం. దట్ వాజ్ సపోజ్ టు బీ ఇన్ ద ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్లో ఉండాల్సినది అని. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హౌ డిడ్ యూ ఈట్ సచ్ అ బిగ్ కంటైనర్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇన్ వన్ డే ఆర్ హౌ డిడ్ యూ ఈట్ సచ్ అ బిగ్ బాక్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇన్ వన్ డే. అంటే నువ్వు అంత పెద్ద బాక్స్లో ఉన్న ఐస్ క్రీమ్ మొత్తాన్ని ఒక్క రోజులో ఎలా తిన్నావు అని. Another example is you keep doing all the things that give me a headache. You keep doing all the things that give me a headache. అంటే నువ్వు నాకు తలనొప్పి తెచ్చిపెట్టే పనులన్నింటినీ చేస్తూనే ఉంటావు అని. Now the last sentence is నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. ఇలాంటివి చెప్తూ ఉండాలి కదా. సో దీన్ని ఇంగ్లీష్లో you have to do all your work yourself. You have to do all your work yourself ఈ విధంగా చెప్తాం. Now the first example is if you don't know how to do something, ask me. I will tell you. Or if you don't know how to do something, ask me. I tell you, you learn well. అంటే నీకు ఏదైనా సరే చేయడం రాకపోయినట్లయితే నువ్వు నన్ను అడుగు, నేను నీకు చెప్తాను, నువ్వు చక్కగా నేర్చుకో అని. Now the second example is can you help me a little in this work? Can you help me a little in this work? అంటే నువ్వు నాకు ఈ పనిలో కాస్త సహాయం చేయగలవా లేదా కాస్త సహాయం చేస్తావా అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.